రేణుకా ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవంలో భాగంగా నగర ప్రాంతంలో 3వ రోజుకు చేరిన అమ్మవారి గడ పావనం జోగు కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు గౌడ కుల బాంధవులు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించుకున్న రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి వార్షికోత్సవం సందర్భంగా గౌడ కుల బాంధవులు అమ్మవారి ప్రతిమ, గడ పావనం, ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా పారిశ్రామిక ప్రాంతంలోని ప్రతి గౌడ కుటుంబం ఇంట్లోకి తీసుకెళ్లి జోగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 3వ రోజు మంగళవారం ఉదయం 8 గంటలకు స్థానిక మార్కండేయ కాలనీ నుండి అశోక్ నగర్ మీదుగా లక్ష్మీనగర్ ప్రాంతాల్లోని గౌడ కులస్తుల ఇంటి వద్దకు చేరి జోగు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారికి ఒడిబియ్యంతో పాటు నూతన వస్త్రాలు, కనుము, పసుపు, కుంకుమ, కుడుకలను అమ్మవారికి సమర్పిస్తూ తమ పిల్ల పాపలను చల్లగా చూడాలని వేడుకున్నారు. గౌడ కులస్తుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోరిన కోరికలు తీర్చే ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ఆ తల్లి దీవెనలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. కార్యక్రమంలో పావనం గుర్రం సత్యనారాయణ గౌడ్ పట్టుకోగా జోగు బాలసాని స్వామి గౌడ్ వేసుకుని ఇంటింటికి ఎల్లమ్మ జోగు తిరిగారు. రామగుండం కార్పొరేషన్ 51వ డివిజన్ కార్పొరేటర్ రామోజీ రేఖా మహేష్ అమ్మవారికి పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి జోగు కూడా సమర్పించారు. పాపము మాకు ఈ కార్యక్రమంలో మేరుగు యాదగిరి గౌడ్, కోట రవి గౌడ్, బంగ శ్రీనివాస్ గౌడ్, గడ్డం రవి గౌడ్, కదిరి సత్తయ్య గౌడ్, బెంద నాగభూషణం గౌడ్, బండి రమేష్ గౌడ్, మోడం సురేందర్ గౌడ్, పంజాల రాజయ్య గౌడ్, వీరన్నపేట నరసింహులు గౌడ్, పున్నం ఆంజనేయులు గౌడ్, పెరుమాండ్ల శ్రీనివాస్ గౌడ్, మామిడి తిరుపతి గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్, గుర్రం గోపి గౌడ్, వేరుకొండ ప్రవీణ్ గౌడ్, ఆకుల కుమార్ గౌడ్లు జోగు కార్యక్రమంలో
గౌడ సంఘం నాయకులు, కుల పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.